కృష్ణ పరమాత్మ ఓ గోపకాంత ఇంటికి వెళ్ళి తలుపు తట్టాట. అప్పుడు ఆవిడ లోపల నుంచి అడుగుతుంది, ఏమని? అంగుళ్యాకః కవాటం ప్రహరతి కుటిలే అని అడిగింది. వేళ్లతో తలుపు ఎవరు కొడుతున్నారో అని స్పష్టంగా చూసినట్టు అడిగింది ఆవిడ. ఎలా అడిగింది అంటే, కృష్ణ పరమాత్మకు గోపకాంతలకు అభేదం, వాళ్ళు తాదాత్మ్యం చెందిపోయారు కృష్ణుడితో, నిరంతరం ఆయన్ని కళ్ళ ముందు చూడగలరు కాబట్టి ఆవిడ చూసింది చూసినట్టుగా లోపల నుంచి అరిచింది. ఎలా? వేళ్లతో తలుపు ఎవరు కొడుతున్నారు అని. దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మాధవ, నేను మాధవుణ్ణి అని ఏం చెప్పాడు. ఆవిడ లోపల నుంచి ఏమంది? కిం వసంత, వసంతుడివా ఏంటి అని అడిగింది. అంటే వసంత మాధవుడివా అని అడిగింది. చైత్ర వైశాఖ మాసములు విష్ణుమూర్తిని మనం వసంత మాధవునిగా అర్చిస్తాం కాబట్టి 2 నెలలు వచ్చిపోయే వసంతుడివా అని అడిగింది. అంటే వసంత మాధవుడివా, 2 నెలలే ఉంటావా అని అడిగింది. ఆయన ఏం చెప్పాడు? నో చక్రి, కాదు, చక్రమును ధరించినటువంటి విష్ణు సహస్రం ఏదైతే సశంఖ చక్రం సకిరీట కుండలం అని చెప్తోందో ఆ శాశ్వతమైన స్వరూపాన్ని, చక్రాన్ని ధరించినటువంటి వాణ్ణి అని ఈయన చెప్పాడు. ఈయన సుదర్శన చక్రం గురించి చెప్తే ఆవిడ కాలచక్రం గురించి ఇప్పుడు అడుగుతుంది. చూడండి ఆవిడేం అడుగుతుంది లోపల నుంచి? కిం కులాలో అని అడిగింది. అంటే నువ్వు కుమ్మరివాడివా ఏమి అని అడిగింది. కుమ్మరివాడు తాను తిరగకుండా ఆ కుమ్మరి చక్రాన్ని మాత్రమే తిప్పుతూ ఉంటాడు. అంటే కుమ్మరివాడిని పరమాత్మతో పోలుస్తూ ఆ చక్రాన్ని కాలచక్రంతో పోలుస్తారు. అంటే తాను దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా సృష్టి మొత్తాన్ని నడిపేవాడు, తాను తిరగకుండా సృష్టిని తిప్పేవాడు అని అర్థం. కుమ్మరివాడివా ఏమి అని అడిగింది ఆవిడ. దానికి ఈయనేం చెప్పాడు? నహి ధరణీధరహ, నేను తిప్పేవాడిని కాదు, ధరణిని ధరించాను, భూమిని ధరించి ఉన్నాను, నేను తిరుగుతున్నాను అని ఈయన చెప్పాడు. అంటే తిప్పేవాణ్ణి తిరిగేవాణ్ణి కూడా నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు.